కమల్ అయితే బైక్‌ని చూసి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. అబ్బా! బుజ్జిముండ ఎంత బుజ్జిగుందో అని చెప్పేసైతే దాన్ని చూసి ముద్దులు పెడుతూ ఉంటాడు. అలా బైక్ ఎక్కి బైక్ అయితే డ్రైవ్ చేస్తూ అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉంటాడు. అది చూసి అవని అలా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక అవనినైతే వాళ్ళ అత్తయ్య అవని లాకర్‌లో డబ్బులుంటాయి తీసుకురా వెళ్ళమ్మా 5,00,000 అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటకి అవని అయితే వాళ్ళ అత్తయ్య కాసి చూసి లాకర్‌లో డబ్బులేం లేవత్తయ్య అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి ఏంటి లాకర్‌లో డబ్బులు లేవా అని చెప్తుంటే అవునత్తయ్య లాకర్‌లో డబ్బులేం లేవు అనైతే అనేసరికి పల్లవి వాళ్ళ అత్తయ్య అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక కమల్ అయితే అయ్యో! బండి చేజారా వచ్చి వెళ్ళిపోతుందే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ ఏజెంట్ అయితే ఆ బండిని తీసుకొనైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లెక్కలైతే రాస్తూ ఉంటుంది. అలా లెక్కలు రాస్తూ ఉన్న అవని దగ్గరికి వచ్చి వాళ్ళ అత్తయ్య అయితే అవని లాకర్ తాళాలు ఇవ్వు అని అయితే అడుగుతూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య అని అనేసరికి ఇమ్మని నాన్న ఇవ్వు అని గట్టిగా అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి అవని లేచి నిల్చొని "ఏమైంది అత్తయ్య" అని చెప్పేసైతే తాళాలు అడుగుతూ ఇచ్చేస్తూ ఉంటుంది. అలా తాళాలు ఇచ్చేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అత్తయ్య ఎందుకు ఇలా అడిగారు అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అయితే లాకర్‌లోకి వెళ్ళి తాళాలైతే తీస్తూ ఉంటుంది. అలా తాళాలు తీసి లాకర్ అయితే ఓపెన్ చేసి అందులో క్యాష్ చూసి షాక్ అవుతూ ఉంటుంది. అలా క్యాష్ చూసి షాక్ అవ్వగానే పల్లవి కూడా భలే దొరికింది అవని అక్క ఇప్పుడు అత్తయ్య దగ్గర ఏం చెప్తుందో చూస్తాననైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ డబ్బుని తీసి అవ్వని అని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అలా గట్టిగా పిలవగానే "ఏమైంది అత్తయ్య" అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటుంది అవని. అలా లోపలికి రాగానే "ఏంటివి?" అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది. "అవును అత్తయ్య లాకర్‌లోకి డబ్బులెలా వచ్చాయి? లాకర్‌లో డబ్బులు లేవు" అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. అలా అనగానే "లేకపోతే ఇవెక్కడి నుంచి వచ్చాయి? ఎవరైనా పెట్టారా?" అని చెప్పేసి చాలా సీరియస్‌గా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది పార్వతి. ఇవి లాకర్‌లో లేవంటే ఇవి ఎవరు పెట్టారు? ఎక్కడి నుంచి వచ్చాయని చాలా సీరియస్‌గా అడిగేసరికి అవనికి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పల్లవి అయితే ఇప్పుడు అవనియాకి ఏం చేస్తుందా అనైతే అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది మనసులో. పార్వతి అయితే చాలా సీరియస్‌గా ఉంటుంది.